హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎలా కనుక్కుంటామో తెలుసుకుందాం. అది కూడా రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసి. ముందు లాజిక్ ఏంటో చూద్దాం, తర్వాత సి ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఇచ్చామనుకోండి 5 అని చెప్పి. దీనికి ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు ఏం చేస్తామంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఆ నెంబర్ నుంచి 1 అయ్యే వరకు అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అదే దీని ఫ్యాక్టోరియల్ అనమాట. 5 4 20, 23 60, 62 120. ఇంకా 120ని 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 120నే వస్తుంది. ఇలా ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఆ నెంబర్ నుంచి 1 వరకు మల్టిప్లై చేస్తాం. వచ్చిన రిజల్టే ఆ నెంబర్కి ఫ్యాక్టోరియల్ అనమాట. ఇప్పుడు ఈ లాజిక్ని మనం ఈ రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసి రాయాలి. అసలు రికర్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ రాసుకుంటాం, దాని లోపల మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తాం. అలా సేమ్ ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్నే రికర్షన్ అంటాం. ఇప్పుడు అది ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది కదా, దీంట్లో 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా, ఎన్ అని రిజల్ట్ అని. ఎన్ వాల్యూనేమో యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాడు అనుకుందాం. తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు అని ఇచ్చి ఇక్కడ ఫ్యాక్ట్ అని చెప్పి ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నా ఫ్యాక్టోరియల్ కనుక్కోవటం కోసం. దీంట్లో ఎన్ వాల్యూని ఆర్గ్యుమెంట్లా పంపిస్తున్నా. సో ఇక్కడ 5 అని పంపిస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంట్ ఫ్యాక్ట్ అని ఇస్తున్నా, దీని లోపల ఒక వేరియబుల్ తీసుకోవాలి. దీనికోసం మళ్ళీ ఎన్ అనే తీసుకుంటున్నా, ఈజీగా ఉంటుందని నెంబర్ అనే దానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, దీంట్లోకి 5 వాల్యూ వస్తుంది ఎన్ వేరియబుల్లోకి. ఈ ఫంక్షన్ లోపల ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్ని ఎక్కడి దాకా మల్టిప్లై చేయాలి, 1 వరకు చేయాలి. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఏ నెంబర్ ఇచ్చినా కూడా 1 వరకు మల్టిప్లై చేయాలి. దానికోసం ఇక్కడ ఒక కండిషన్ రాసుకుంటాం, ఇఫ్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి. ఇలా 1కి ఈక్వల్ అయ్యే అంతసేపు లోపల ఏం చేస్తామంటే రిటర్న్ అని చెప్పి ఇచ్చి ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంటుందో అది ఇంటూ, ఇక్కడ చూడండి, మీకు రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేయడం కోసం ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఎన్ వాల్యూ 5తో కాల్ చేసాం కదా, సో ఎన్లో ఇప్పుడు 5 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా మల్టిప్లై చేసేటప్పుడు ఈ 5 ఉందనుకుందాం. ఇంకా మిగతా వాటిని చూడండి, 4 3 2 1. వీటన్నిటిని మల్టిప్లై చేసే బదులు దీనికి షార్ట్ కట్ లాగా 4 ఫ్యాక్టోరియల్ అని చెప్పేయచ్చు. అవునా, 4 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు 4 నుంచి 1 వరకు మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడేం చేస్తామంటే ఎన్ ఇంటూ అని ఇచ్చేసి మళ్ళీ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. దీని లోపల n-1 అని ఇస్తాం. 5 - 1 అనేది జరిగి 4 అని కాల్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. ఇప్పుడు చూడండి, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ లోపల మళ్ళీ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్నే కాల్ చేసాం, దీన్నే రికర్షన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే ఫంక్షన్ కాల్ అవుతుంది, ఎన్ వాల్యూ ఈసారి 4 ఉంటుంది. ఓకే, కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ 4 పంపించాం కదా. ఇలా ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కానీ ఈ వేరియబుల్స్ అన్నిటికీ వాల్యూస్ని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. అది కూడా ఒక ఆర్డర్లో స్టోర్ చేసుకుంటుంది. అది ఎలా చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెయిన్ ఫంక్షన్లో ఉన్నాం, ఇది మెయిన్ ఫంక్షన్. దీంట్లో ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం, దీని వాల్యూ 5. అలాగే రిజల్ట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం, దీని వాల్యూ ఇంకా తెలియదు, ఎందుకంటే ఫంక్షన్ కాల్ చేసాం కదా. సో ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చాక కానీ దీని వాల్యూ ఎంతో తెలుస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఫ్యాక్ట్ ఆఫ్ 5 అని చెప్పి ఫంక్షన్ని కాల్ చేసాం, అప్పుడు ఇక్కడికి వచ్చింది. సో ఇది ఇంకొక ఫంక్షన్ లాగా మెమరీలో స్టోర్ చేసుకుంటుంది, ఫ్యాక్ట్ ఆఫ్ 5. ఎన్ వాల్యూ 5 ఉంటుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని చెప్పి కాల్ చేసాం. ఇదే ఫంక్షన్ని కాల్ చేసినప్పటికీ అది మాత్రం ఇంకొక ఫంక్షన్ లాగానే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని ఉంటుంది, ఎన్ వాల్యూ 4 ఉంటుంది. ఇప్పుడు లోపలికి వస్తుంది, ఎన్ వాల్యూ 4 ఉంది కదా, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కరెక్టే. సో ఇక్కడ చూడండి, ఇందాక ఏం చేసామో ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని కాల్ చేసినట్టు. ఇప్పుడు 4 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇక్కడికి వస్తుంది, రిటర్న్ అని చెప్పి మళ్ళీ ఎన్ వాల్యూతో ఇది మల్టిప్లై అవుతుంది. ఎన్ వాల్యూ ఏమో ఈసారి 4 ఉంది, 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అంటే 4 - 1 3. ఫ్యాక్ట్ ఆఫ్ 3 అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికే వెళ్తుంది. ఈసారి ఎన్ వాల్యూ 3 ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఫంక్షన్ని స్టోర్ చేసుకుంటుంది మెమరీలో. ఎన్ వాల్యూ ఈసారి 3 అవుతుంది, ఈ ఫంక్షన్ కాల్ వచ్చేసి ఫ్యాక్ట్ ఆఫ్ 3 అని కాల్ చేసినప్పుడు లోపలికి వస్తుంది, ఎన్ వాల్యూ 3 ఉంది, 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కరెక్టే.
మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. n వాల్యూ 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1 అంటే 3 మైనస్ 1 2. ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఇలా రిటర్న్ అని ఇచ్చినప్పుడు అసలైతే ఈ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి రిటర్న్ చేసేయాలి ఇక్కడ ఉన్న వాల్యూని. కానీ ఇక్కడ ఇంటీజర్ వాల్యూ కానీ ఫ్లోటింగ్ వాల్యూ కానీ అలా ఉన్నప్పుడు మాత్రమే రిటర్న్ చేయగలదు. అలా కాకుండా ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో దీని రిజల్ట్ వస్తే కానీ అది ఈ నెంబర్తో మల్టిప్లై అయ్యి అప్పుడు ఒక ఇంటీజర్ వాల్యూ కానీ అలా వస్తుంది, అప్పుడు రిటర్న్ అవుతుంది. సో ఇలా ఫంక్షన్ కాల్స్ ఏమన్నా ఉన్నప్పుడు ముందు ఆ ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది అనమాట. అందుకని ఇలా ప్రతిసారి ఫంక్షన్ కాల్ జరుగుతూ వెళ్తుంది. ఇది ఎక్కడ వరకు జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 అని కాల్ చేసాం కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ n వాల్యూ 2 అవుతుంది. సో దీనికోసం మెమరీ క్రియేట్ అవుతుంది. n వాల్యూ 2 ఫ్యాక్ట్ ఆఫ్ 2 లోపలికి వచ్చాక n వాల్యూ 2 ఉంది కదా, 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కరెక్టే. లోపలికి వస్తుంది, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. n వాల్యూ 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1 అంటే 2 మైనస్ 1 1. ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, n వాల్యూ 1 ఉంటుంది. సో ఇక్కడ చూడండి, n వాల్యూ 1 ఫ్యాక్ట్ ఆఫ్ 1 అని కాల్ చేసాం. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. కరెక్టే, ఈక్వల్ అయింది. సో మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1 అంటే 1 మైనస్ 1 0. మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ 0 అని కాల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది, n వాల్యూ 0 ఈ కండిషన్ దగ్గరికి వస్తుంది. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెక్ చేస్తున్నాం. కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రోగ్రామ్లో ఏం చేసి ఉంటామంటే ఇక్కడ ఇవంతా ఏమి ఉండవు, మనకి జస్ట్ ఈ ఒక్క లైనే ఉంటుంది ఇఫ్ లోపల. తర్వాత ఎల్స్ అని ఇచ్చి రిటర్న్ అని ఇచ్చి 1 అని ఇస్తాం. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడేమో ఇది ఇస్తున్నాం. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మాత్రం 1 రిటర్న్ చేయమంటున్నాం. ఇప్పుడు n వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో కండిషన్ ఫాల్స్ అయింది. సో ఎల్స్లోకి వెళ్ళిపోయి రిటర్న్ 1 అనేది జరుగుతుంది. ఇక్కడ 1 అనేది డైరెక్ట్గా వాల్యూ. సో ఇది ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ ఆఫ్ 0 అని కాల్ చేసాం కదా, దాంట్లో కూడా n వాల్యూ 0 ఉంటుంది. ఫ్యాక్ట్ ఆఫ్ 0 అని కాల్ చేసినప్పుడు ఇది ఇప్పుడు 1ని రిటర్న్ చేస్తుంది. ఎక్కడికి? n వాల్యూ 1 ఉన్న ఫంక్షన్లో కాల్ చేసాం దీన్ని. ఫ్యాక్ట్ ఆఫ్ 0 అని చెప్పి n వాల్యూ 1 ఉన్నప్పుడు కాల్ చేసాం. సో ఫ్యాక్ట్ ఆఫ్ 0 అనే దాని మొత్తం బదులు ఇప్పుడు 1 అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ 1 ఇంటూ 1 జరిగి రిజల్ట్ 1 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకా ఫంక్షన్ కాల్స్ ఏమీ లేవు, డైరెక్ట్గా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఇది రిటర్న్ అవుతుంది. n వాల్యూ 2 ఉన్న దగ్గర దీన్ని కాల్ చేసాం, అక్కడికి రిటర్న్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫ్యాక్ట్ ఆఫ్ 1 మొత్తానికి 1 అనే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు 1 ఇంటూ 2 జరుగుతుంది, 2 అవుతుంది. ఇక్కడ మళ్ళీ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఇది రిటర్న్ అవుతుంది. ఎక్కడికి? n వాల్యూ 3 ఉన్న దగ్గరికి. సో ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ ఆఫ్ 2 అనే దాని మొత్తానికి రిజల్ట్ వచ్చేసి 2 వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడికి రిటర్న్ అవుతుంది. 2 ఇంటూ 3 జరుగుతుంది, 6 అవుతుంది. మళ్ళీ వాల్యూ వచ్చేసింది. ఇది ఇప్పుడు రిటర్న్ అవుతుంది. దీన్ని మనం కాల్ చేసింది n వాల్యూ 4 ఉన్నప్పుడు. సో ఫ్యాక్ట్ ఆఫ్ 3కి 6 అనే రిజల్ట్ వచ్చింది. 6 ఇంటూ 4 జరుగుతుంది, 24. మళ్ళీ వాల్యూ వచ్చేసింది. ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్యాక్ట్ ఆఫ్ 4 అనే ఫంక్షన్ మొత్తానికి రిజల్ట్ అనమాట ఇది. సో ఇక్కడికి రిటర్న్ అవుతుంది n వాల్యూ 5 ఉన్న దగ్గరికి. ఇప్పుడు 24 ఇంటూ 5 జరుగుతుంది, 120. ఇక్కడ కూడా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఇది మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఎక్కడికి? దీన్ని ఎక్కడ కాల్ చేసామంటే మెయిన్ ఫంక్షన్లో నుంచి కాల్ చేసాం, అక్కడికి రిటర్న్ అవుతుంది. ఈ 120 అనేది ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనే దగ్గరకు వచ్చేస్తుంది. ఈ వాల్యూ రిజల్ట్లోకి వస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్ యూజ్ చేసేసి ఇక్కడ ఫ్యాక్టోరియల్ అని చెప్పి ఇచ్చి %d అని ఇచ్చి రిజల్ట్ని ప్రింట్ చేస్తాం. ఇక్కడతో ఇంకా మెయిన్ ఫంక్షన్ అయిపోతుంది. సో అవుట్పుట్లో 120 అనేది ప్రింట్ అవుతుంది 5 ఇచ్చినప్పుడు n వాల్యూ. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూషన్ మీకు తెలియటం కోసం ఇలా ఎన్నిసార్లు రాశాను, కానీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మాత్రం హ్యాపీగా ఒక్క స్టేట్మెంటే ఇస్తాం. రికర్షన్తో ఉన్న పెద్ద బెనిఫిట్ అదే అనమాట. మళ్ళీ మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ అవుతుంది కాబట్టి హ్యాపీగా కోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సి ప్రోగ్రామ్ని రాద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కావాల్సిన వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా, n అని రిజల్ట్ అని. తర్వాత n వాల్యూని యూజర్ నుంచి తీసుకోవటం కోసం
ముందు printf అని ఇచ్చి ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. తర్వాత scanf ఇచ్చి యూజర్ నుంచి వాల్యూ తీసుకుంటున్నా. ఆ వాల్యూని n వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే రిజల్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ అని ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఆర్గ్యుమెంట్ లాగా n వాల్యూని పంపిస్తున్నా. ఇప్పుడు ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి, అలాగే డెఫినేషన్ కూడా రాయాలి. ఈ ఫ్యాక్ట్ ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ తీసుకోవాలి, అది ఇంటీజర్ టైప్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ రాద్దాం. n అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. nలోకి వస్తుంది అనమాట మనం ఇక్కడ నుంచి కాల్ చేసిన వాల్యూ. ఓకే, ఈ ఫంక్షన్ లోపల ఒక కండిషన్ చెక్ చేస్తున్నా. ఇఫ్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఈ కండిషన్ ట్రూ అయితే రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ అని చెప్పి కాల్ చేస్తున్నా. n-1. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ అని ఇచ్చేసి రిటర్న్ 1 అని ఇస్తాం. చూడండి ఎంత సింపులో. జస్ట్ ఇఫ్ కండిషన్లో ఒక స్టేట్మెంట్ రాసాం, ఎల్స్లో ఒక స్టేట్మెంట్ రాసాం. కానీ లాజిక్ మాత్రం మళ్ళీ ఇదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మొత్తం ప్రాసెస్ చాలా జరుగుతుంది అనమాట. ఓకే, ఫైనల్గా ఈ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ అవుతుంది, అది రిజల్ట్లోకి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే printf ఇచ్చేసి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ %d అని ఇస్తున్నా. ఈజ్ %d. ఫస్ట్ %d దగ్గర n వాల్యూ ప్రింట్ అవ్వాలి, సెకండ్ %d దగ్గర రిజల్ట్ ప్రింట్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ 5 ఇచ్చామనుకోండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నా. చూడండి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇస్తున్నా. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 7 ఈజ్ 5040. ఇది ఫ్రెండ్స్ ఫ్యాక్టోరియల్ వాల్యూని రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసి ఇలా కనుక్కుంటాం. మీరు కూడా ఈ సి ప్రోగ్రామ్ని రాయండి. కరెక్ట్గా అవుట్పుట్ వచ్చిన వాళ్ళు ఎస్ ఐ డిడ్ ఇట్ అని కామెంట్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని సి ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.